నిన్న నాని గారు మాట్లాడేటప్పుడు చెప్పా, మనం గోల్డ్ తాకట్టు పెడితే ఏమై, ఆస్తి అమ్మితే ఏమైంది, చెప్పాల్సిన అవసరం మనకేముందని. ఆయన ఆవేశంలో, బాధలో ఆయన అన్నీ చెప్తూ ఉన్నారు. ఎస్, మేం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం నీ వల్ల మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. మేము అప్పులు చేసి తాకట్లు పెట్టి వాళ్ళని కాపాడుకొని వచ్చాం. దీనికి ఇది రుజువు. మీ అందరికీ నేను కాపీస్ ఇస్తాను. అండ్ మా ఫ్యాక్టరీలు నడవలేదు, బిల్లులు కట్టలేదు అన్నారు. ఒక నెలకి చదువుకున్నాను అంటారు, డిగ్రీలు అంటారు. చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉండాలి. ఒక గ్రానైట్ సంస్థకి ఒక నెలకి మాకు ఒక్కొక్క ఫ్యాక్టరీలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కరెంటు బిల్లు పే చేస్తాం. మేము 24/7 రన్ అవుతుంది మాకు. మాది కేస్ నెంబర్ స్టాప్ చేసి అదే డేట్స్లో 2023, 2022 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మినిమం పే నెల పుడితే 55,000 లెక్కన మినిమం ఉండదాన్ని మేము పే చేసింది నామినేషన్కి ముందు. బల్క్గా 38 లక్షలు ఇంచుమించు పే చేసి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. దానికి సంబంధించిన పేపర్స్ నీకు నీట్గా పెట్టా. చదువు సంధ్యలు చాలా ఎక్కువ కదా మనకి, మీరు చదువుకోండి. ఇక్కడ అన్నకు సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తి, ఏదైనా సాక్షి ఛానల్ సంబంధించిన వాళ్ళు, ఇంకొక మిగతా ఎవరైనా కావచ్చు, లేదో నా మనిషితో మీ ఇంటికి పంపిస్తాను. నెక్స్ట్ టైం ఇది చూపించి మాట్లాడాలి. కరెంట్ బిల్ ఎప్పుడు ఫ్యాక్టరీ ఆగింది, మినిమం పవర్ బిల్ ఎంత, నెంబర్ ఆన్లైన్లో కొడితే వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మా ఫ్యాక్టరీలకు సంబంధించి మూతపడ్డదని. మూడవది, 12 లారీలు అన్నారు. అవగాహన ఉండాలి. డిగ్రీలు ఉంటే సరిపోదు. మేము స్టాపేజ్కి రాసి ఇచ్చిన ప్రతి పేపర్ 19, 14 నుంచి మేము స్టాపేజ్కి రాసిస్తూ వచ్చాం. ఇది కరెంట్ బిల్ కట్టిన రెసిప్ట్స్, రుజువులు ఇవ్వాల్సిన పనుల. నేను మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చినానన్నా, ఖచ్చితంగా మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చా. ఇంకొకసారి అవగాహన లేకుండా మా ఫ్యాక్టరీల గురించో మా వ్యాపారాల గురించో నోటికొచ్చిన అబద్ధాలు తూలితే ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు కేసు వేస్తాను. ఇది మేము సరెండర్ చేసిన లారీలు 14, 17, 18 సరెండర్ చేసింది. మా అఫిడవిట్లో మేము చూపించింది కూడా 2. 12 లారీలో 10 ఎప్పుడో చిన్నప్పుడు సరెండర్ చేసినాం. 10 years, 14 నుంచి 17 వరకు సరెండర్ చేసినాం. మేము ట్యాక్సులు కట్టకుండా కంప్లీట్గా సరెండర్ చేసినాం. ట్యాక్స్ అంటే క్లోజ్ చేసాం. 2 లారీలు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు కేసు పెట్టారో ఆ 2 లారీలు కూడా తిరగలేదు.